విజయవాడ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన సిట్టు కృష్ణలంక కేసులో తన పిటిషన్లో పలు కీలక విషయాలు ప్రస్తావించింది. సాయికృష్ణ అదుపులోకి తీసుకున్న తర్వాత అతని మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టకుండా చట్టవిరుద్ధంగా కస్టడీలో ఉంచారు. ముఖ్య సాక్షులు అతన్ని పోలీస్ స్టేషన్లో గాయాలతో చూశారు. సాయికృష్ణ కస్టడీలో ఉన్న విషయాన్ని నాగరాజు ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారు. 1/5/2026 నుండి 1/6/2026 వరకు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేశారు. ఎలక్ట్రానిక్ ఆధారాలను ధ్వంసం చేసినట్టు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. అనుమానాస్పద మరకలు ఉన్నటువంటి లాఠీ, ఎముకలు, కాలిపోయిన బూడిద, పాక్షికంగా కాలిన స్టీల్ రిస్ట్ చైను, ఇతర వస్తువులు ఫోరెన్సిక్ పరీక్ష నిమిత్తం స్వాధీనం చేసుకున్నాం. సాయికృష్ణ మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. అతని మరణం, మృతదేహం మాయం చేయడం, ఆధారాల ధ్వంసం వంటి కీలక అంశాలకు సంబంధించి దర్యాప్తు జరుగుతుందంటూ సిట్ తన పిటిషన్లో చెప్పుకొచ్చింది. అయితే సాయికృష్ణ హత్య కేసులో ఎందుకని కోర్టులు అంటే ఇక్కడ రాజమండ్రి జైల్లో కాకుండా విజయవాడలో విచారించాలని ఎందుకు అనుకుంటున్నారు అన్న దాని గురించి అభ్యంతరాలు ఏంటయ్యా అంటే, ఈ నెల 10వ తేదీ వరకు నాగరాజును పోలీస్ కస్టడీకి ఇస్తే రాజమహేంద్రవరం జైల్లో నాగరాజు విచారించాలని ఆదేశిస్తూ పలు నిబంధనలు విధించింది. అయితే ఇందుకు సంబంధించి హైకోర్టులో సిట్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండలక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ నేరం మొత్తం కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిసరాలను జరిగింది. పోలీస్ కస్టడీ సమయంలో నిందితుడు నాగరాజు ఇచ్చే సమాచారం ఆధారంగా భౌతిక ఆధారాలు సేకరించడానికి లేదా క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్కి దర్యాప్తు అధికారి అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తం పోలీస్ కస్టడీని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకి పరిమితం చేయడం వల్ల సరైన దర్యాప్తు జరగకుండా అడ్డుకున్నట్టు అవుతుంది. నేరం జరిగిన పరిధిని విడిచిపెట్టి వేరే చోట నాగరాజును విచారించడం వల్ల దర్యాప్తు అధికారికి ఎదురయ్యే ఇబ్బందులు కింది కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. దర్యాప్తులో భాగమైన అధికారులందరూ రాజమండ్రి జైలుకి వెళ్ళడం సాధ్యం కాదు. పోలీసు అధికారి అయిన నాగరాజు నుంచి వివరాలు రాబట్టడం అంత సులభం కాదు. అందువల్ల ఇందుకు సంబంధించి కింది కోర్టు ఆదేశాల మీద స్టే ఇవ్వాలని అడిగింది ప్రభుత్వం.